ఇప్పుడు అనుమతి లేకుండా అంటే అనుమతి అని రైట్. మనం ఇప్పుడు ప్రస్తుతం రమేష్ బాబు గారు డిటీసీపీ జాయింట్ డైరెక్టర్ మాట్లాడిన విషయాలను మనం విన్నాం. ఇదే విషయంపై ఇంకొకసారి మనం చెప్తున్నాం ఏంటంటే ఇదొక్కటే కాదు, సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటే కాదు, అనేక మంది అనేక రియల్ ఎస్టేట్లకు సంబంధించిన ఒక్కొక్కటి ప్రతి వారం ఒక్కొక్కటి యాజ్ యూజువల్గా ఇంతకుముందే ఫోర్స్ ఐస్ టీవీ చాలా ఖచ్చితంగా చెప్పింది. ప్రతి వారం ఒక రియల్ ఎస్టేట్ ఏదైతే ఇల్లీగల్గా వెంచర్ చేశారో, లీగల్గా పోతే మాకేమి ఇబ్బంది లేదు, లీగల్గా మీరు వెళ్ళండి, లీగల్గా అమ్మండి, లీగల్గా వాళ్ళని ఒక ఇంటి కలను నిజం చేయండి. కానీ ఏదైతే ప్రజల సొమ్మును కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని పక్కదారి నుంచి వెళ్ళిపోవాలనుకునే భూబకాసురులకు మాత్రం సింహ స్వప్నమై ఫోర్స్ ఐస్ టీవీ ముందటొచ్చింది, గమనించగలరు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే వేణుగారు సోషల్ యాక్టివిస్ట్ వేణుగారు ఏం మాట్లాడతారో చూసిన తర్వాత ప్రసన్న కుమార్ ద్వారా ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఈ వెంచర్లో ఎన్ని అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సహా ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా ప్రతి ఒక్కటి ఉన్నది. దీన్ని మనం వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. వేణుగారు, ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ ఏదైతే నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరేమంటారండి, మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతటి చక్కటి కార్యక్రమం పెట్టిన ఫోర్స్ ఐస్ టీవీకి అభినందనలు. ఇది సామాన్యుని రక్తం దాగే పెద్ద మోసం. ఇది సంపద పెరిగినంత మాత్రాన, కొంత మూలధనం ఉన్నంత మాత్రాన ఆయాచితంగా అందరికీ పంచాలని, ఎవడైతే దోపిడిదారులు దొంగలు పాలు కావాలని ఏం లేదు సమాజంలో. ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న వెంచర్లు అన్ని కూడా మోసపూరితంగానే ఉన్నాయి. పాపం భవిష్యత్ తరాల కోసం ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న భావనను, ఆ యొక్క స్ఫూర్తిని కాలరాస్తూ వీళ్ళు మోసపూరితంగా, అంటే ఒక అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ పుట్టక ముందే 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం, లేకపోతే ఈ భూమి అక్కడ రిజిస్ట్రేషన్ కాకముందే ఇదంతా మనకు అయిందని చెప్పేసి వాళ్ళందరికీ ఫ్లాట్లు అప్పచెప్పడం, ఇలాంటి దుర్మార్గపు పోకడ వల్ల మరి ఇన్వెస్ట్మెంట్ మార్గాలు అనేది దాంట్లో రియల్ ఎస్టేట్ అనేది మసకబారుతున్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఈ యొక్క అంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, చాలా దుర్మార్గంగా చాలా స్ట్రాటజికల్ గా పోతున్నారు. ఎట్లా పోతున్నారంటే వ్యవసాయ భూమికి పన్ను ఉండదు, వ్యవసాయ ఆదాయానికి పన్ను ఉండదు, ఏదైతే అగ్రికల్చర్ ఇన్కమ్ కి పన్ను ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అనే దాన్ని బేస్ చేసుకొని ఇటీవలి కాలంలో పట్టణీకరణ పెరిగింది. ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో, వినబడుతుందా నేను మాట్లాడేది? ఎగ్జాక్ట్లీ వేణుగారు, క్యారీ ఆన్. ఓకే, నేను అనేది ఏంటిదంటే ఇటీవల అర్బనైజేషన్ పెరిగింది, గ్రామాలు కూడా హుడానో డురుడానో ఇంకేదో పరిధిలో వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ డెవలపర్ వచ్చినాయి. కానీ వాళ్ళు వ్యవసాయ భూములుగానే చూపెడుతూ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్సేషన్ ను తుంగలో దొక్కుతూ అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపెడుతూ ఇంకా ఫామ్ స్టే, ఫామ్ హౌస్, ఫామ్ వేడుకలు అది అని చెప్తున్నారు. ఎవరైనా కూడా ఒక ఫ్యామిలీ 5 రోజులు 6 రోజులు వేడుక జరుపుకుంటే ఎంత వసూలు చేస్తున్నారు? 10 లక్షలు. ఆ భూమి విలువ మొత్తం కూడా 10 లక్షలు ఉండదు. అట్లా ఒకప్పుడు, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 10 లక్షలు ఉండని భూమిని కేవలం వారం రోజుల్లో 10 లక్షలు సంపాదించే దుర్మార్గపు పోకడలకు తెరలేపిల్లు. ఇది ప్రత్యక్షంగా నా అనుభవంలోకి వచ్చింది చెప్తున్నా. కాబట్టి ఒక ఫంక్షన్ ని అట్లా అని ఫామ్ హౌస్ అని చెప్పేసి, ఫామ్ స్టే అని చెప్పేసి, స్టే ఫామ్, ఫీల్ ఫామ్ అని రకరకాల టైటిల్స్ పెడుతూ ఇట్లా చేస్తున్నారు. మీరు ఏదైతే ఫోర్స్ ఐస్ టీవీ ఏదైతే చేస్తున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. అయితే డిమాండ్ పెరిగినంత మాత్రాన దాన్ని ఒక పారదర్శకమైన వ్యవస్థలో అందరికీ పంచాలి, సంపదను పంచాలి తప్ప విపరీతమైన పోకడలతోటి ధనార్జనే ధ్యేయంగా ఈ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలి, రాత్రి అందినంత దండుకోవాలన్న ఉద్దేశాన్ని ఖండిస్తూ, దాన్ని ఫోర్స్ ఐస్ టీవీ ఎండగడుతూ
ఒక గొప్ప ఇనిషియేటివ్ కార్యక్రమం తీసుకున్నందుకు అభినందనలు. తప్పకుండా ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతూ మా వంతు గలం వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా మీ యొక్క పోరాటం కార్యరూపం దాల్చి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో కనుమరుగైపోయే విధంగా మీ పోరాటం సాగాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. థ్యాంక్స్ ఫర్ అప్రిషియేషన్ అండ్